చెత్తకెందుకు టైం వేస్ట్ చేయటం, పనికి మాలిన వ్యాపకాలకు ఎందుకు టైం వేస్ట్ చేయటం, సినిమాలకు ఎందుకు టైం వేస్ట్ చేయటం, వ్యర్థమైన నేత్రాశ దాన్ని తీర్చుకోవడానికి ఎందుకు టైం వేస్ట్ చేయటం? ఇప్పుడు నాకు ప్రార్థన సపోర్ట్ అక్కర్లేదా? ప్రార్థన యోధుల సపోర్ట్ కావాలి కదా. సన్నిధిలో ఎప్పుడు పావురాళ్ల స్వరంలాగా, పక్షుల కిలకిలా రావాలాగా స్తోత్రాలు వినబడొద్దా? కృతజ్ఞతా స్తోత్రాలు వినబడొద్దా? విశ్వాసులు చాలామంది ఉన్నారు, సేవకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, కానీ ప్రార్థనా యోధులు తగినంత మంది లేరు. వాళ్ళు కావాలి. ఇప్పుడు నువ్వు ఇంటికాడ ప్రార్థన చేస్తున్నావు, నేను అంటున్నాను, వారంలో ఒక్కరోజు కేటాయించలేవా? సోదరి, నీకు దేవుడు మంచి ఫ్రీడమ్ ఇచ్చాడు, నీకు మంచి సౌకర్యం ఉంది, అవకాశం ఉంది. వారంలో ఒక రోజు నువ్వు కేటాయించలేవా? ఆ డే ఉదయం నుంచి సాయంత్రం వరకు మధ్యలో ఇక్కడే తిను, ప్రార్థనలో గడుపు. ఒక్క డే. లేదు అన్న, నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను, ప్రేయర్ వారియర్స్లో నా నేమ్ కూడా చేర్చండి అని మీరు కోరినట్లయితే ప్రార్థనా యోధుల లిస్టులో మీ పేరు రాసుకుంటా. ఉదాహరణకి ఒక 100 మంది పేర్లు ఇచ్చారనుకో, 100 మంది పేర్లు ఇచ్చారనుకో, 100 మందిని గుంపులుగా విడగొడతా. 10 మంది ఒక గుంపు, 10 మంది ఒక గుంపు, 10 మంది ప్రార్థనా యోధులు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్య కొరకు మాత్రమే కాక సార్వత్రిక సంఘం, దైవ జనాంగం అంతటి కొరకు, దేశ రక్షణ కొరకు, ప్రపంచవ్యాప్తంగా ప్రజల రక్షణ కొరకు, పరిశుద్ధాత్మ కార్యాలు మరలా భూమి మీద బలంగా జరుగుట కొరకు, విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరుగుట కొరకు, ఉన్మాద శక్తులు అణగిపోవునట్లు ఒక సమర్పణ. ఉదాహరణకి ఒక 200 మంది పేర్లు ఇచ్చారనుకో, ఇంతమంది ఉన్నారు తప్పకుండా, 200 పేర్లు వచ్చినాయి అనుకో, 10 మంది కాడికి 20 గుంపులు అవుతాయి. ఫలానా రోజు మీది అని మిమ్మల్ని ఒక టీం చేసి ఈ 10 మంది ఫలానా రోజు రావాలని ఒక్కసారి మీకు తెలియజేస్తే, మీరు వచ్చి ఒక రోజు ప్రార్థన చేస్తే మళ్ళా మీ సమయం వచ్చేటప్పటికి 20 రోజులు పట్టింది. ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? 200 మంది నియమిస్తే ప్రార్థన యోధులలో 100 మంది ఇస్తే 10 గుంపులు, మళ్ళా నీది వచ్చేటప్పటికి 10 రోజులు పట్టింది. ఏమ్మా, 10 రోజులకు ఒక రోజు మనం కేటాయించలేమా తమ్ముడు, చెల్లి? 20 రోజులకు ఒక రోజు కేటాయించలేమా? 30 రోజులకు ఒక రోజు కేటాయించలేమా? ఒక్కసారి ఆలోచించండి. ఇది స్వచ్ఛందంగా మీ అంతటా మీరు హృదయపూర్వకంగా ప్రార్థన యోధుల్లో ఈ మిగిలిన రోజులు నేను ఇంటికాడ చేస్తాను. నిర్ణయించబడినటువంటి కాలంలో నేను వచ్చి ఒక్కసారి నీకు టైం చెప్పామంటే మళ్ళీ మీరు రిటర్న్ అయ్యేటప్పుడు శ్యామన్న చెప్తాడు, మీ టైం మళ్ళీ ఫలానా టైం. ఉదయం ఒక బ్యాచ్, మధ్యాహ్నం ఒక బ్యాచ్, సాయంత్రం ఒక బ్యాచ్, 3 గుంపులుగా చేయొచ్చు. లేదా 10 మంది కలిసి ఒక డే మొత్తం ప్రేయర్లో గడపవచ్చు, సాయంత్రానికి వెళ్ళిపోవచ్చు. ఖాళీగా ఉంది కదా, సమయం ఉంది కదా, చెత్తకెందుకు టైం వేస్ట్ చేయటం, పనికి మాలిన వ్యాపకాలకు ఎందుకు టైం వేస్ట్ చేయటం, సినిమాలకు ఎందుకు టైం వేస్ట్ చేయటం, వ్యర్థమైన నేత్రాశ దాన్ని తీర్చుకోవడానికి ఎందుకు టైం వేస్ట్ చేయటం? ఇప్పుడు నాకు ప్రార్థన సపోర్ట్ అక్కర్లేదా? ప్రార్థన యోధుల సపోర్ట్ కావాలి కదా. సన్నిధిలో ఎప్పుడు పావురాళ్ల స్వరంలాగా, పక్షుల కిలకిలా రావాలాగా స్తోత్రాలు వినబడొద్దా? కృతజ్ఞతా స్తోత్రాలు వినబడొద్దా? విశ్వాసులు చాలామంది ఉన్నారు, సేవకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, కానీ ప్రార్థనా యోధులు తగినంత మంది లేరు. వాళ్ళు కావాలి. నేను చెప్తా కొంతమంది గతంలో సాక్ష్యం ఇచ్చారు. ప్రార్థన యోధులుగా ఉండి కొన్ని సంవత్సరాల ప్రార్థన సేవ చేసినటువంటి వాళ్ళ ఫ్యామిలీస్ దీవించబడ్డాయి, వాళ్ళ కుటుంబాలు స్థిరపరచబడ్డాయి, వాళ్ళున్న కఠోరమైన ప్రతికూలతలోంచి బయటపడ్డారు.
అంటే ఏదో బెనిఫిట్ లేకపోతే మనం లొంగం కదా, అందుకని అది కూడా చెప్తున్నా, ఆ రూట్ కూడా చెప్తున్నా. కాబట్టి నేను చెప్పింది మీకు అర్థమైతే దైవజనుడు నిలబడతాడు, ప్రార్థనా యోధుల గుంపులో నా పేరు తీసుకున్నా, నువ్వు చెప్పు ఫలానా రోజని నేను వచ్చేస్తా. ఖచ్చితంగా దాని బాధ్యత తీసుకొని రావాలి, ఆ డే దేవునితో గడిపి వెళ్ళాలి. మళ్ళీ నువ్వు ఎప్పుడు రావాలో చెప్తారు, అప్పటికి నువ్వు ముందే సిద్ధపరచుకొని ఆదివారాన్ని ఎలాగైతే గౌరవిస్తావో, శుక్రవారాన్ని ఎలాగైతే గౌరవిస్తావో, ఈ ప్రార్థనా యోధుల రోజు కూడా నువ్వు అలా తీసుకొని రావాలి. నువ్వు ఎంత దూరంలో రావచ్చు, దూరంలో ఉన్నా రావచ్చు, వచ్చి ఆ డే సన్నిధిలో ప్రార్థనలో గడిపి వెళ్ళచ్చు. ఇంకా వేరే చెత్త విషయాలు ఏం పట్టించుకోవద్దు. ఇక్కడ ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరు ఏంది, ఎవరు ఎట్లా, ఎవరు మంచి ఎవరు చెడ్డ, ఈ దరిద్రపు తవ్వకాలు ఏమవుతుంది. నువ్వు ప్రార్థన పోరాటం కోసం వచ్చావు, దాన్ని నెరవేర్చాలి. దానికోసం ఒక ప్రార్థన వీరుల గ్యాదరింగ్, వాళ్ళ విజ్ఞాపన కోసం ఒక చిన్న హాల్ ఒకటి కట్టాలని ప్రేరేపించబడ్డాను. దానికోసం నా తండ్రి చిత్తం అయితే ఈ కూటం అయిన తర్వాత ఉన్న ప్రదేశాలు ఎక్కడో చోట చూసి గడ్డపారేసి నూనె పోస్తా, ఈరోజే పోస్తా. అందుకే అని చెబుతుంది, నా తండ్రి చిత్తం అయితే అనతి కాలంలో అది నిర్మాణం అయింది. అప్పుడు ప్రార్థనాపరులైనటువంటి బిడ్డలు అందులో చేరి ప్రార్థించడానికి ఒక చిన్న వాష్రూమ్ కూడా ఏర్పాటు చేసి, ఇంక అందులోకి వెళ్తే బయటకు వచ్చే అవసరం లేకుండా సమయం అంతా కూడా ప్రార్థనలో గడపడానికి అలా సిద్ధపడిన వాళ్ళు నేమ్ ఇవ్వండి అన్న, నేను అలా కలుస్తాను. మన సంఘం కొరకు, మీ కొరకు, సేవకుల కొరకు ప్రార్థన చేసే ప్రార్థన యోధులలో నేను ఉంటాను, పురుషుల్లో నేను ఉంటాను, స్త్రీలలో నేను ఉంటాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మళ్ళీ తీరా ఫోన్ చేసినాక ఎవరు ప్రార్థన ఏడా తని సండిదా, అవును ఆదివారం వస్తున్నాగా అని అడిగేవయ్యో. నువ్వు ఎందుకు పేరు ఇస్తానంటున్నావు తెలుసా? ప్రార్థనా వీరుల గుంపులో. ఓకేనా? ఎత్తు చేయొత్తు, నాకు అర్థమైందిలే అన్నా, నేను దానికి సిద్ధపడే చేయెత్తుతున్నాను. కదిలించండి చేతులు అట్లా. రైట్. ఆన్లైన్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు మీ నంబర్ తీసుకుంటాం, మిమ్మల్ని అందరూ గ్రూప్ చేసి ఫలానా రోజు మీరు రావచ్చు అని చెప్తాం. రాగలిగినంత సమీపంలో మీరుండి రావటం సాధ్యపడితే మీకు నియమించబడింది అది 20 రోజులకు ఒకసారో 30 రోజులకు ఒకసారో ఎన్ని రోజులకు ఒకసారో వచ్చిద్దో మీరు కూడా ఆ విధంగా సన్నిధిలో కలిసి ప్రార్థనలో గడిపి దేవుని సేవ చేసి వెళ్ళొచ్చు. ఈ పరిచర్యకు సపోర్ట్ చేయొచ్చు. తల్లులు, పెద్ద తల్లులు, అయ్యా నాకే బాధ్యతలు లేవయ్యా, నేను పూర్తిగా నా దేవుని సేవలోనే, ప్రార్థనా సేవలోనే ఉండాలనుకుంటున్నాను అయ్యా, ప్రతిరోజు నేను కొన్ని గంటలు మందిరానికి వచ్చి ప్రార్థనలో గడుపుతానయ్యా, ఆ సేవకు నేను సిద్ధం అన్న తల్లులు, యవనస్తులున్నా పర్వాలేదు, నాకు ఆ ఫ్రీడమ్ ఉంది అన్నోళ్ళు వచ్చి ఇవ్వండి. అలా సిద్ధపడిన వాళ్ళు, రోజు నేను వచ్చి ఆ ప్రార్థన సేవలో ఉంటాను అన్నోళ్ళు శామ్యుయల్కి, మీరు నియమించిన రోజున నేను వచ్చి ప్రార్థనలో గడుపుతాను అన్నవాళ్ళు శామ్కి. చాలామంది ఉన్నారు, ఇంకా ఎవరన్నా వెళ్ళి తీసుకుంటే బాగుండు. సేవకులు 2 నోట్స్లు తీసుకొని బిడ్డల పేర్లు, వాళ్ళ అడ్రస్ అండ్ నెంబర్, ఫోన్ నంబర్ తీసుకోండి, ఎందుకంటే తెలియజేయాలి కదా. ఎనీ డౌట్ పెద్దగా ఇవ్వమను. హిజ్రాలుగా ఉండి సేవకు సిద్ధమవుతున్న వాళ్ళు కూడా ఇవ్వచ్చు, ఏం పర్వాలా. వాళ్ళని కూడా దేవుడు వాడుకుంటాడు ఆయన. నా మందిరంలో స్థానం ఇస్తా, ఒక స్థానాన్ని నియమిస్తాను అన్నాడు దేవుడు. వారిని తక్కువగా చూడలా. షండు అంటాడు గ్రంథంలో. షండు తాను ఎండిన చెట్టును అనుకొనవద్దు, శ్రేష్టమైన పేరు మీకు ఇస్తానన్నాడు, ప్రాంగణంలో ఒక స్థలం ఇస్తానన్నాడు. వాళ్ళకిచ్చే ఆధిక్యత వాళ్ళకి ఇచ్చాడు. సమాజం వారిని తృణీకరించినా, ఎగతాళి చేసినా, అవమానపరిచినా,
నా యేసయ్య వారిని తృణీకరించలేదు, అవమానపరచలేదు. ప్రత్యేకమైన పేరు పెట్టి నేను పిలుస్తాను, మీకు స్థానం ఇస్తానని యెషయా గ్రంథంలో నా ప్రభువు మాట్లాడాడు. కాబట్టి మీరు కూడా, నాకు ఆ పిలుపు ఏర్పాటు ఉందన్నా నేను కూడా దేవుని పని చేయాలని భారం ఉందంటే నువ్వు కూడా నేమ్ ఇవ్వచ్చు. నువ్వు షండ్రుడు అన్న స్థితిలో ఉన్నా కూడా ఏం డౌట్ పడద్దు, నేమ్ ఇచ్చేసాయి, నేను నీకు తర్వాత నేను అందుబాటులోకి వస్తా. పూర్తిగా డే అంతా కూడా ఒక డైలీ నేను వచ్చి ప్రేయర్ సేవలో ఉంటాను అన్నోళ్ళు ఇవ్వండి. అలాగే మీరు పిలిచిన టైంలో నేను వచ్చి ప్రార్థనలో గడుపుతాను అన్నోళ్ళు కూడా ఇవ్వండి.